శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దాని నుంచి దాన్ని తీర్చడానికి మహిమ చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉపదేశం వినటకై దేవుడు ఆత్మీయ చెవులను తెరిపింప చేయగలిగిన దేవుడు, ఆత్మీయ మనోన్నేత్రాలు వెలిగింపబడి క్రీస్తును చూసే ధన్యత ఈ లోకంలో విశ్వాసీ సహోదరి సహోదరులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. కాబట్టి ఆయన తన ప్రజలను పిలుస్తూ అన్నాడు, పాపం విడిచి రండి అని ఆజ్ఞించుచున్నాడు. లోకము పాపంతో నిండి ఉన్నది. ఆ పాపాంతర లోకంలో నుండి విశ్వాసులు సహోదరి సహోదరులు దేవుని వైపు తిరిగి రావాలి. అజ్ఞాతిక్రమే పాపం సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పాపం విడిచి పెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన తమ దినములను అనగా మానవ దినమును క్షేమముగాను సంవత్సరమును సుఖముగా వెళ్ళబుచ్చడానికి దేవుడు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. అలాంటి ధన్యత పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించినగాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి ధన్యత ఇచ్చినాక వందనాలు చెల్లించి యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా తోడయుండి దీవించినగాక. ఆమేన్.